వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి కేవలం 10వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే మనకు అతి తొందరలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఒక నోటిఫికేషన్ ఏమి, ఏ పోస్టులు ఉంటాయి, దానికి సంబంధించి పూర్తి సెలక్షన్ ప్రాసెస్ ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే మనకు ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషను 2025-2026 నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ యొక్క నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 50,000కు పైగానే పోస్టులతోని ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి విద్యార్హత కేవలం 10వ తరగతి మాత్రమే. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వీటిలో రిక్రూట్ చేయబడేటువంటి పోస్టులు కనుక మనం ఒకసారి చూస్తే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ నుండి మనకు రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందుకు సంబంధించి పురుష అభ్యర్థులు కనీసము 170 సెంటీమీటర్లు హైట్ కలిగి ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి 157 సెంటీమీటర్లు హైట్ కలిగినటువంటి స్త్రీ అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్. దీంతో పాటు ఎవరైతే అంటే ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 నుండి 23 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 5 సంవత్సరాల వెసులుబాటు వస్తుంది. అంటే దాదాపుగా 28 సంవత్సరాల వరకు వస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 3 సంవత్సరాలు. అంటే ఓబీసీ అభ్యర్థులు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అర్హులు. దీంతో పాటు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం కనుక గమనిస్తే మొదటగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సిబిటి ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మరి సిబిటి విషయానికి వచ్చేసరికి మనకు మొత్తం మీద 80 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కుల చొప్పున మనకు కేటాయించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద 80 క్వశ్చన్లు 160 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా మనకు సిబిటి ఎగ్జామ్లో ఉంది. ఎవరైతే రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి మెయిన్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయి ఉద్యోగం కోల్పోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మనకు నెక్స్ట్ మంత్లోనే దాదాపుగా 50,000కు పైగానే పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక ఒకసారి చూస్తే అంటే సిబిటి కంప్లీట్ చేసి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు పీఈటీ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 5 కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుంది. ఇది 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 1600 మీటర్లు ఉంటుంది. అది 8 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఎవరైతే రీసెంట్గా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఆ యొక్క ఉద్యోగాలను సాధించలేకపోయినారో వారికైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎవరైతే డిఫెన్స్ సైడ్ వెళ్ళి భారతదేశానికి సేవ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి యువతకైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. దాదాపుగా 50,000కు పైగానే పోస్టులు పడతాయి. కేవలం ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ కనుక మీరు కనుక పాస్ అయినట్లయితే, మీరు పీఈటీలో కనుక ఉత్తీర్ణత సాధించినట్లయితే 100% పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మంచి శాలరీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ ఎండింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించింది. ఇందుకు సంబంధించి మనకు సిబిటి ఎగ్జామ్లో కేవలం మనకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ 4 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందుకు సంబంధించి మళ్ళీ సిలబస్ సంబంధించి పూర్తి వివరాలతో కూడా ఒక వీడియో తీసుకుని వస్తాను. అలాగే నెక్స్ట్ వీక్ నుండి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం అర్థమెటిక్, రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.